జున్ను అయితే మంచిగా రెడీ అయిపోయాడు. ఐఎమ్ వెరీ బిజీ నో. మళ్ళీ సెకండ్ టైం అయితే చూడడానికి వెళ్తున్నాము. ఫోన్ కావాలా? ఫ్యాన్ షోకి వెళ్ళినప్పుడైతే ఫస్ట్ 5 minutes మిస్ అయిపోయాము. ఏ స్టోరీ జరిగిందో తెలియదు అండ్ ఎవరిని కూడా అడగలేదు. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ఏషియన్ మాల్కి వెళ్తున్నాము బెంగళూరులో. ఎగ్జైటెడా నువ్వు? ఫీలింగ్ ఎగ్జైటెడా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఫీలింగ్ ఎగ్జైటెడా? జున్ను చాలా హ్యాపీగా ఉన్నాడు ప్రస్తుతానికి. మరి చూడనిస్తాడో లేదో తెలియదు. మాట్లాడుకోవటాలు లేవు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే వీడు కొంచెం ఒక 20 minutes పేచి పెట్టాడు. 20 minutes నేను బయటకు వెళ్ళాను, ఎందుకంటే మా ఆయన ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఈసారి మా ఆయన బయటకు వెళ్తాడు, చూద్దాం. ఓకేనా? ఈసారి డాడీ నువ్వు బయటకు వెళ్ళిపోండి. లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఓకేనా? 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 ఈసారి డాడీ నువ్వు బయటకు వెళ్ళిపోండి. ఓకేనా? వీడైతే రెడీ అయిపోయాడు, నన్ను రెడీ అవ్వనివ్వట్లేదు. మళ్ళీ ఫస్ట్ 5 minutes మిస్ అయిపోతావేమోనని చెప్పి నాకు భయంగా ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఈసారి నువ్వు బయటకు వెళ్తావు కదా. మొన్న మూవీ నేను 20 minutes మిస్ అయిపోయాను కదా. కొండను చూడలేదు. నువ్వు కొండను చూడకపోవడం ఏంటి? మిస్ అయ్యాను, మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి నేను మిస్ అయిపోయాను. ఏం కాదు, నువ్వు మమ్మల్ని ఎత్తుకుంటూ ఏం రాలేదు. నువ్వు మటుకి ఈసారి వెళ్ళిపోవాలి. నువ్వు జున్ను బయటకు వెళ్ళాలి, జున్ను పేచి పెడితే. ఎలా ఉన్నామంటే కావాలని పగ మీద లేపేసి మరి పంపించేసేలా ఉన్నాను బయటికి లాస్ట్ 15 minutes. రెడీ అవ్వు, మళ్ళీ ఫస్ట్ 5 minutes లాస్ట్ టైం లాగా మిస్ చేస్తావు. నేను నా తప్పేం లేదు, మీ చిన్నోడే చేసిన తప్పు. లాస్ట్ టైం నీ వల్లే. ఎందుకు? నాకు తెలీదు. ఈసారి నువ్వే వీడిని తీసుకుని బయటకు వెళ్ళిపోవాలి, నాకు సంబంధం లేదు. నేను మా ప్రభాస్ని చూసేయాలి ఫుల్గా. నేను కూడా కొండను మిస్ అయ్యాను మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి. విజయ్ దేవరకొండ ఉన్నంత సేపు నువ్వు అక్కడే ఉన్నావు వసంత్. లాస్ట్ సీన్కి వచ్చావు నువ్వు. ఎలా ఉందంటే కావాలని లాస్ట్ 15 minutes మిస్ చేయాలని చెప్పేసి లేపేసేలా ఉన్నా, పడుకున్నావు కూడా. నేను నిన్ను పడుకునే లాస్ట్ మినిట్ లో థియేటర్కి ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు? బాగుంటది థ్రిల్లింగ్. నువ్వు థ్రిల్లింగ్ అని కాదు వసంత్, నువ్వు నేను ఎక్కడ షాపింగ్ మాల్ లో దూరుతానా అని చెప్పి భయం నీకు. టైం 9:31 అయింది, ఇంకా మా ఆయన అయితే కదలలేదు. ఇల్లు సర్దుతూ కూర్చున్నాడు. చూద్దాం ఇవాళ టైంకి వెళ్తామో లేకపోతే మళ్ళీ ఫస్ట్ 10 minutes మూవీ మిస్ అవుతామో చూద్దాం. ఏ రోజు మళ్ళీ మిస్ అవుతామా జున్ను మూవీని? మిస్ అవుతామా మళ్ళీ మూవీని? పాపం డిసప్పాయింట్ అయ్యాడు జున్ను కూడా. సాటి మనిషిని విషించడం అనాగరికం. రా అక్కడ అది ఇది సర్దుకుంటూ కూర్చుంటావేంటి? అమ్మాయి కన్నా దారుణంగా రెడీ అవుతున్నావు అసలు నువ్వు. అయిందా? బ్యాగ్ తీసుకురావాలి, నువ్వే కదా తీసుకొస్తావు బ్యాగ్. అయ్యో టైం 9:32. మా ఆయన ఆన్ డ్యూటీ ఎక్కేసాడు బ్యాగ్ పట్టుకుని. కరెక్ట్ టైంకి తీసుకెళ్తావా ఇవాళైనా? ఫైనల్లీ మేమైతే మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చేసాము. అబ్బా ఎంత పెద్ద మాల్ ఇది. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏఎంబి మాల్ చాలా పెద్దదని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళము. ఇప్పుడు అంతకన్నా పెద్ద మాల్ ఇక్కడ బెంగళూరులో అయితే ఓపెన్ అయింది. ఇది మాల్ ఆఫ్ ఏషియా. ఇంకా అన్ని స్టోర్స్ అయితే ఓపెన్ చేయలేదు, బట్ కొన్ని అయితే ఓపెన్ చేశారు. నాకు తెలిసి గోల్డ్ స్టోర్స్ అండ్ క్లోతింగ్ అంతా అయితే ఓపెన్ చేశారు. చూద్దాము లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది మాల్ ఆఫ్ ఏషియా అని. మళ్ళీ మాల్ ఆఫ్ ఏషియా మీద నేను ఫుల్ వ్లాగ్ అనేది మళ్ళీ చేస్తాను నేను. ఇప్పుడు పర్టికులర్గా అయితే జస్ట్ మేము థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి టైం కూడా మాకు సరిగ్గా లేదు కాబట్టి జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. జున్నుని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి, సో లేట్ అయింది. ఇదైతే మొత్తం మ్యాప్ అనమాట, ఏ ఫ్లోర్లో ఏముంది అని చెప్పి కంప్లీట్ ఈ క్యాటలాగ్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే కాస్మెటిక్స్, గోల్డ్ షాపింగ్, ఇంకా ఎలక్ట్రానిక్స్, అన్ని ఐటమ్స్ అయితే మ్యాక్సిమం అయితే ఓపెన్ చేసేసారు స్టోర్లో. నాకు తెలిసి కొన్ని ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది.
మీరైతే మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్దామని ప్లాన్ చేసుకునేటట్టయితే ఈ మ్యాప్ని మొత్తం సేవ్ చేసుకుని మీకు నచ్చిన షాపింగ్ ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అవి ఇక్కడ ఉన్నాయి అని చూసుకున్న తర్వాత మీరైతే స్టార్ట్ అవ్వండి. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఎందుకంటే కల్కి మూవీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ మిస్ అయ్యాము. అండ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే కొంచెం జున్ను పేచి పెట్టాడు. సో చెప్పాను కదా, మా ఆయన ఫ్యాన్ కాబట్టి నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఈ టైం అయినా సరే పేచి పెట్టకుండా ఉంటాడు అని కోరుకుంటున్నాను. చూద్దాం మరి ఏం చేస్తాడా అని. నేనైతే అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాను. వాడికి ఫీడింగ్ బాటిల్ తెచ్చుకున్నాను అండ్ ఇయర్ మఫ్స్ తెచ్చుకున్నాను. ప్రస్తుతానికైతే పడుకున్నాడు. మరి చూడాలి. నేను ఈ మధ్య ఏమైనా షాపింగ్కి వెళ్దామా అని చెప్పి ట్రై చేస్తుంటే మా ఆయన టైం లేదు, ముందు పద పైకి, లేకపోతే మళ్ళీ మిస్ చేస్తావు నువ్వు మూవీ అని చెప్తున్నారు. చూద్దాం ఈవేళ కరెక్ట్ టైంకి వెళ్తామా లేదో. యాక్చువల్లీ నేను మా ఆయనకి స్కూటీ మీద ఉన్నప్పుడే చెప్పాను, 10 మినిట్స్ ముందుగా నేను చెప్పాను అనమాట. అంటే 9:50 అయ్యిందని చెప్పాను. 9:30 అయినప్పుడు 9:50 అయిందని చెప్పాను. House of Dragons fans, guess who is he? The main character, Daemon Targaryen. మా ఆయన హౌస్ ఆఫ్ డ్రాగన్ సిరీస్ మొత్తం చూస్తారు, పెద్ద ఫ్యాన్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్లో కూడా కోటా ఫ్యాక్టరీకి ఎడిక్ట్ అయ్యారు. మొత్తం 3-4 సీజన్స్ వచ్చినట్టున్నాయి. అదైతే రోజు అదే చూడడము. మా ఇంట్లో టీవీలో అయితే జున్నుగాడికి సాంగ్స్ ప్లే అవుతాయి, లేకపోతే మా ఆయన టీవీ చూస్తారు. నాకైతే చూడడానికి అసలు టైమే ఉండట్లేదు. సరే అయితే మనం ఇప్పుడు ఫైనల్లీ మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మూవీ చూడాలి అంటే నాకు ఐనాక్స్ అండ్ ఏషియన్ మాల్లోనే చూడాలనిపించింది. ఎందుకంటే చాలా స్క్రీన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే మూవీ టైం లేదు కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం మూవీ అయితే 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. ఐనాక్స్ అయితే 3rd ఫ్లోర్లో ఉంది. ఇంకా చూసారా, టైం 10:30 అవుతున్నా సరే ఇంకా అన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి. అదే మన ఏపీ తెలంగాణలో అయితే ఎప్పుడో 9:30కే తోసేసి క్లోజ్ చేసేస్తారు. మా చిన్నోడిని అయితే ప్రస్తుతానికి కదలకుండా మెదలకుండా అలాగే పట్టుకుని ఎక్కడ కదులుతాడని భయంతో మెల్లగా నడుస్తూ తీసుకెళ్తున్నాను. ఫైనల్లీ ఐనాక్స్ థియేటర్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చాలామంది ఉన్నారు. మన బెంగళూరులో ఎలా ఉంటుందంటే నైట్ అయినా సరే అది మార్నింగ్ లాగే ఉంటుంది. ఏ టైంలో చూసినా జనాలు రోడ్ల మీద తిరుగుతుంటారు, మాల్స్లో తిరుగుతుంటారు, ఇంక్లూడింగ్ మీ అనుకో, నేను కూడా అలాగే తిరుగుతాను అనుకో. ఇక్కడ ఐనాక్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే మంచి క్వాలిటీ, మంచి క్లారిటీ ఉంటాయి మూవీస్. అండ్ ఇక్కడ చూసేటట్టయితే పునీత్ రాజ్పుట్ సార్ని అయితే ఉంచారు ఇక్కడ. వీళ్ళు చాలా దేవుళ్ళ ఆరాధిస్తారు. ఇక్కడ చాలా స్క్రీన్స్ ఉన్నాయన్నాను కదా, 13 to 14 అయితే ఒకవైపు అని చెప్పి, 5 to 14 అయితే ఒకవైపు అని చెప్పి నియర్లీ 14 స్క్రీన్స్ దాకా ఉన్నాయి నాకు తెలిసి. ఇక్కడ స్క్రీన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కల్కి మూవీ మొత్తానికి 5,000 రూపీస్ ఖర్చు పెట్టాము. 2 times చూసాం కాబట్టి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్క్రీన్స్లో ఉన్న టైప్స్ని చూడొచ్చు.
ఇక్కడ స్క్రీన్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్క్రీన్ ఎక్స్, ఇదైతే 270 డిగ్రీ సినిమా వ్యూ అయితే ఉంటుంది. కల్కి మూవీ అయితే ఇందులో పెట్టలేదు కాబట్టి వెళ్ళలేదు. ఇంకొకటి 4D అండ్ ఇన్సిగ్నియాకి వచ్చేటప్పటికి అన్ని రెక్లైనర్ సీట్సే ఉంటాయి, చాలా బాగుంటుంది. కల్కి మూవీ 270 డిగ్రీస్ దాంట్లో ఉంటుందేమో అని చూద్దాం అనుకున్నాము స్క్రీన్ ఎక్స్లో, కానీ కుదరలేదు. మా చిన్నోడికైతే ఇయర్ మఫ్స్ పెట్టేసి ఆడిస్తున్నాను, ప్రస్తుతానికి చూస్తున్నాడు. ఆ లైటింగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ 10 మినిట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత నాకు ఇయర్ మఫ్స్ వద్దే అంటాడు. ఇయర్ మఫ్స్ చచ్చినట్టు ఇంకా నేను తీసేసిన తర్వాత ఆడుకున్నాడు కాసేపు. ఆడుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూవీ చూసి ఎంజాయ్ చేశాడు. తర్వాత బజ్జున్నాడు మంచిగా. ఇంక సినిమా లాస్ట్ దాకా అయితే అసలు లెగవలేదు పిల్లోడు. మంచిగా అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము, చక్కగా పడుకున్నాడు. ఫైనల్లీ ఇద్దరం బయటకు వెళ్ళకుండా అయితే మూవీ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. జిన్ను థ్యాంక్ యూ, జిన్ను థ్యాంక్ యూ. డాడీ కాదు నేను చెప్తున్నా. మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం ఫుల్గా. నువ్వు బయటకు వెళ్ళలేదు, నేను బయటకు వెళ్ళలేదు. థర్డ్ మూవీ అండి, బట్ నేనే మేనేజ్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.